ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాతే ఈ ఐటీ డెవలప్మెంట్ అయింది, ఈ ఫార్మసీ డెవలప్మెంట్ అయింది, అదర్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్మెంట్ అయ్యి మన యువతకి చాలా ఉద్యోగ అవకాశాలు దొరికాయి. మనం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత 3వ స్థానానికి వచ్చాం. అదే 3వ స్థానం ఈ రోజు కంటిన్యూ అవుతున్నాం, అంత ముందుకు పోయినా కూడా. ఎందుకని చంద్రబాబు నాయకత్వం వస్తేనే మనం నెంబర్ 1 పోతాం. మనకు 3వ స్థానం వద్దు, నెంబర్ 1 కావాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. ఇది మన యువత అందరూ ప్రతి ఊర్లో మీరు చాలా ఎలక్షన్ చేస్తారు. ప్రతి ఊరికి వెళ్ళేసి మనం చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు రైతు అంటే మనకి ఐటీ పరంగా రైతులు ఛాలెంజ్ చేస్తారు. మనందరూ 5 ఫ్యామిలీస్ వచ్చాము, మనం 34,000 శాలరీ సంపాదిస్తున్నాము. మన ద్వారా మన ఫ్యామిలీని చాలా హ్యాపీగా చూసుకుంటాం, అందరం సంతోషంగా చాలా హ్యాపీగా ఇది జరిగితేనే. కానీ ఆయన హైటెక్ ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఇవన్నీ జరిగితేనే మనకు కావాలి. కానీ హైటెక్ ముఖ్యమంత్రి మనకు కావాలి. రేపటి అలా బొమ్మలు పూసి కోట పూసి కాయ కాసి ఉండు పండాక తినాలి. ఆ ఉండు ఈ రోజు పండింది, వేరే వాళ్ళు తింటున్నారు. కానీ మనం చంద్రబాబు నాయుడు ఆయన అనుకుంటారు, ఎందుకంటే ఆయన కష్టపడ్డారు కాబట్టి. ఇక్కడ మా యుఎస్ లో మామూలుగా అక్కడ వచ్చేసి జాబ్స్ తీసేటువంటి చాలా ఆశామాషగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఈ రోజు మనకి అయిపోయిన తర్వాత ఏమంటారంటే ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్, వీ వాంట్ రిక్వైర్డ్ మోర్, సో యూ కెన్ లీవ్ ద జాబ్ అని చెప్పేసి పంపించేస్తారు. అంటే మాకు చాలు మీ సర్వీసెస్, ఇక అవసరం లేదు వెళ్ళిపోయి చెప్పేస్తారు. అలా సడన్ గా బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతాం, మనకి చాలా బాధపడతాం. సో నాకు ఈ రోజు ఒక ఇంగ్లాండ్ లో మేనేజర్ అంటే ఆయన మన ఈ మీటింగ్ చూసి ఆయన ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి శివరామకృష్ణ గారు మీరు ఇది అడ్రస్ చేయండి మీటింగ్ లో అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు. నాకు ఆ ఐడియా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మనం ఏంటంటే మన ఐటీ ఇంజనీర్లకి ఒక జాబ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ పాలసీ తీసుకొస్తే మాకు చాలా సంతోషం. మేమందరం ఆయన వెంటనే చాలా హ్యాపీ. అది మా ఐటీ తరఫున అది మాకు ఉండే ఇష్యూ అది ఒకటే, ఇంకేమీ లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు నెల 30,000 వస్తాయి, 40,000 వస్తాయి, లక్షలు సంపాదించాలి బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అది కరెక్ట్. నేను మీ అందరూ చెప్పదలుచుకున్నాను. ఇదే కాకుండా ఇలాంటి ఎన్నో సంవత్సరాలు ఆయన మనకి చేశారు ఆ ఉన్న 9 సంవత్సరాల కాలంలో. సో మన అందరం వచ్చేసి మన యూత్ ప్రతి ఊరికి వెళ్ళి 10 మందికి చెప్పాలి. 10 మందికి ఈయన చేసిన సంవత్సరం రైతులు చెప్పాలి. మనం ముఖ్యంగా నానా నేను నీ కొడుకుని అందరికీ చెబుతుంటారు. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కావాలని మన రైతులు కాదని చెప్పి ఆయన మనం గెలిపించి ఈసారి సీఎం అవుతాడని టైం లేదు. మన ర్యాలీ లేట్ అయిపోయింది. మన ర్యాలీ లేట్ అయిపోయింది, చాలా టైం లేదు. సో నేను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకొకటి ఐటీ కంపెనీ గురించి ఎందుకు చెప్తానంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఉంది, మీకు అందరూ తెలిసే ఉంటుంది. ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేసి వాళ్ళకి ఎక్కడ కూడా డెవలప్మెంట్ సెంటర్స్ లేవు. ఫస్ట్ లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ సెంటర్స్ లేవు. ఫస్ట్ లో అవుట్ సైడ్ యుఎస్ కూడా, ఇండియాలోనే కాదు యుఎస్ లో వచ్చేసి సియాటిల్ లో తప్పక యుఎస్ లో కూడా ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్స్. వాళ్ళు సెకండ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసింది తెలుసా? సెకండ్ డెవలప్మెంట్ సెంటర్ నాయకత్వం ఈ అడ్మినిస్ట్రేషన్ ఇంప్రెస్ అయిపోయి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు. సెకండరీ అంటే యుఎస్ లో చేశారు, యూకే లో చేశారు, అన్ని వాళ్ళు చేశారు. ఒరిజినల్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సి. మనం కూడా మీడియా రండి, మనం చూపించండి, మీడియా చూపించండి. ఇంత చూపిస్తున్నాం మీడియాకి, ఇక్కడ ఏమీ లేకుండా చూపిస్తున్నారు. దీన్ని కొంచెం ముందు తీసుకెళ్తే మనకు సంతోషం. దేశానికి వెన్నెముక యువత అయితే యువతగా మాట్లాడాలి చంద్రబాబు. మన లోపల మన నాయకుడిని ఒకసారి పైకి చూపించండి. మీరందరూ చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. మనందరం ఒక యూనిటీగా ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఈ తెలుగు ఇంజనీర్స్ అనే ఒక బ్లాగ్ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తాము. దీంట్లో మన అందరూ ఐడీస్ కలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్ ఇస్తున్నాము. మీరందరూ కలెక్ట్ చేసి మాకు ఇస్తే దాన్ని మేము డేటా మెయింటైన్ చేసి దీన్ని మేము ప్రాపర్ గా కండక్ట్ చేస్తూ ఉంటాము. ఫ్యూచర్ లో ఇంకా చాలా చేయాలని ఉన్నాము. ఈ 6 నెలలు మనం బాగా కష్టపడి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యువత ద్వారా పోవాలి. యువతే ఎన్నోక ఒకే రోజు దొరికింది ఇది గ్యాదర్ చేయడానికి. ఒక్క రోజులో ఎంతమంది వచ్చారంటే మేము 10 రోజులు ఏంటి ఎంతమంది వచ్చేవాళ్ళు మేము ఆలోచించాం.
పోలింగ్ ఇచ్చాం టీవీలో. నాకు వైజాగ్ నుంచి వచ్చింది ఫోను, గురిజాల నుంచి వచ్చింది ఫోను, తర్వాత యుఎస్ నుంచి వచ్చిన ఫోను, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఫోను. వీళ్ళందరూ ఫోన్లు చేసి మీరు చాలా బాగా ఇనిషియేట్ చేస్తున్నారు శ్రీరామకృష్ణ, ఎవరు ముందుకు రాలని మేము బాధపడుతున్నాము, ఇది చాలా జాగ్రత్త చేయండి, మనందరం నేను సక్సెస్ చేయాలి, మేమందరం మీరు సపోర్ట్ గా ఉంటాము అని చెప్పారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు వారి కారణాల వల్ల, థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను మన మేడం రోజా గారిని ఇన్వైట్ చేస్తున్నాను. కొంచెం ఆమె స్పీచ్ ఇస్తూ మనకి చాలా బూస్టప్ అనమాట. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు